ఇలా చాలా కంపెనీలు కొత్తగా వచ్చినాయి. ఫైబ్ అని, సేవిన్ అని, క్యూబ్ హెల్త్ అని, ఆరోగ్య ఫైనాన్స్ అని, ఇవన్నీ వెరీ స్పెసిఫిక్ టు కాస్మెటిక్ ఇండస్ట్రీకి వచ్చినాయి. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ యూజర్స్ అనేవాళ్ళు జెన్జీ యూజర్స్ ఎక్కువ ఉంటున్నారు, ఇన్ ద ఏజ్ ఆఫ్ 20s వాళ్ళు ఎక్కువ చేయించుకుంటున్నారు అని. వీళ్ళు ఏంటంటే 2030 కల్లా భారతదేశంలో 99,745 99,745 crores మార్కెట్ ఇది. అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎట్ అ CAGR ఆఫ్ 15.6% అంట. అంటే చూడండి, ఇదివరకు బ్యూటీ మనం ఏమైనా ఫేస్ కి చేయించుకున్నా, నోస్ షేప్ చేయించుకున్నా, పళ్ళ క్లిప్పులు పెట్టుకున్నా, ఇవన్నీ ఒక లగ్జరీ లాగా, బేసిక్ నీడ్స్ అయిన తర్వాత ఒక లగ్జరీ లాగా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఇది మ్యాండేటరీ అయిపోయింది. జెన్జీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వరకు రోజుల్లో ఇది ఒక లగ్జరీ, ఇది ఒక ఎక్స్ట్రా థింగ్, కానీ ఇప్పుడు ఇది ఒక మ్యాండేటరీ అయిపోయింది, లైఫ్ లో పార్ట్ అయిపోయింది. సో దట్ ఐ విల్ లుక్ మోర్ కాన్ఫిడెంట్, ఐ విల్ బి మోర్ అట్రాక్టివ్, నన్ను జనాలు చూడంగానే ఒక మంచి ఫస్ట్ లుక్ పడుతుంది అని చెప్పి చాలా మంది జెన్సీ వాళ్ళు అంటున్నారు. 20s లో ఉండే వాళ్ళంటే అప్పుడే ఉద్యోగాల్లో చేరి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఈ లోన్స్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే చిన్న ఈఎంఐస్ లో కట్టుకోవచ్చు అని చెప్పి, వాళ్ళ ఫోన్స్ కానీ ఏమైనా కానీ ఈఎంఐస్ లో తీసుకుంటారు, తక్కువ సాలరీస్ ఉంటాయి కాబట్టి.